సుగుణాభిరాముడు. వానర శ్రేష్ఠుడైన హనుమంతుడు సీతను చెవులకు అనుకూలమైన మాటలతో సంతోషపెట్టాడు. రాముని తేజస్సు సూర్యుని తేజస్సు వంటిది. అతడు చంద్రుని వలె లోకాలకు జనులకు మనోహరుడు. కుబేరుని వలె సకల లోకాలకు ప్రభువు. విష్ణువు వలె పరాక్రమవంతుడు, గొప్ప కీర్తి కలవాడు. రాముడు సత్యాన్నే పలుకుతాడు. బృహస్పతి వలె మధురంగా మాట్లాడుతాడు. రూపవంతుడు, మంచి భాగ్యం కలవాడు, మంచి శోభ కలవాడు. దేహం ధరించిన మన్మధుని వలె ఉంటాడు. రాముడు కోపం చూపించవలసిన సమయంలో కోపం చూపుతాడు. తగిన వారిని సంహరిస్తాడు. లోకంలో శ్రేష్ఠుడైన మహారథుడు. ఆ మహాత్ముని బాహువుల నీడను ఆశ్రయించుకొని ఈ లోకం జీవిస్తున్నది. రావణుడు మాయామృగాన్ని చూపి రాముడు దూరంగా వెళ్ళేటట్టు చేసి శూన్యమైన పర్ణశాల నుండి నిన్ను అపహరించాడు కదా, దానికి అతనికి ఎటువంటి ఫలం లభించనున్నదో నీవే చూడగలవు. పరాక్రమవంతుడైన ఏ రాముడు ఇంకా అతి శీఘ్రంగానే మండుతున్న అగ్నుల వలె ఉన్న బాణాలను కోపంతో ప్రయోగించి యుద్ధంలో రావణుని సంహరించనున్నాడో ఆ రాముడే నన్ను దూతగా చేసి ఇక్కడికి పంపాడు. అతడు నీ వియోగంతో చాలా బాధపడుతున్నాడు. లక్ష్మణుడు కూడా నీకు నమస్కరించి నీ క్షేమ వృత్తాంతాన్ని అడిగాడు. దేవి, రాముని స్నేహితుడు వానరరాజైన ఆ సుగ్రీవుడు కూడా నీ క్షేమం అడిగాడు అనగా, సీత హనుమంతుడు చెప్పిన రామకథను విని నీకు రామునితో సంబంధం ఎలా కలిగింది? వానరులకు నరులకు సంబంధం ఎలా ఏర్పడింది? నీవు రామలక్ష్మణులను వర్ణించి చెప్పు, నా శోకం ఉపశమిస్తుంది అనగా, వాయుకుమారుడైన హనుమంతుడు సీత మాట విని, దేవి, నా అదృష్టంతో నీకే తెలిసి ఉండి కూడా నీ భర్త అయిన రాముని ఆకారం గురించి అడుగుతున్నావు. ఓ విశాలాక్షి, శత్రు సంహారకుడైన రాముడు ప్రపంచంలోని ప్రాణులందరినీ విశేషించి తన వారిని ధర్మాన్ని బావుగా రక్షిస్తాడు. రాముడు లోకంలో కట్టుబాట్లను ఏర్పరిచి అందరూ ఆ కట్టుబాట్లకు లొంగి ఉండేటట్లు చూస్తూ ఉంటాడు. బ్రహ్మచర్య వ్రతంలో ఉన్నాడు. సత్పురుషులకు ఉపకారం ఎలా చేయాలో తెలిసినవాడు. ఆయా కర్మల ప్రయోజనం ఫలితం తెలిసినవాడు రాముడు. సత్య ధర్మాల పట్ల ఆసక్తి కలవాడు. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు. షేర్ చేసిన వారు, లైక్ చేసిన వారు, కామెంట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు.